జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ చూడబోతా ఉంటే మరొక రాష్ట్రాన్ని కోల్పోతా ఉన్నట్టు కనపడుతుంది ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్ గా ఉంటది ఓకేనా కాంగ్రెస్ పార్టీను సరిగ్గా 1885లో స్థాపించారు అంటే ప్రస్తుతానికి ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టి 140 సంవత్సరాలు అవుతుందన్నమాట కష్టం యా ఇంత ముసిద్లు అయిపోయింది ఇంకా మనకు అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఇక మన దేశాన్ని 54 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుంటుకుంటా నడుస్తుంది కుంటి గడిచి నడిచినట్టు ముసిద్లు అయిపోయింది కదా అంతే కూర్చోలేక నిలబడుకోలేక నానా సాగు జచ్చాంది ఈ క్రమంలోనే ఒక్కొక్క రాష్ట్రంలో ఓడిపోతా ఉన్న కాస్త పరువును పోగొట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ దేశం బయటకు దూసుకుపోతుందటే ఆ పొయ్యేదేదో ఆ బంగ్లాదేశ్కు పాకిస్తాన్కు పోతే ఇంకా బాగుండు ఏమంటారా అంటే కాంగ్రెస్ ముక్త భారత దిశగా కాంగ్రెస్ పార్టీనే దూసుకుపోతుంది అనమాట ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో మామూలుడు కాదు ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత దిశగా పరుగులు తీస్తుంది మనం ఇక్కడ ఒక విషయం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలా అదేందయ్యా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఏదే 1999లో కార్గిల్ యుద్ధం గెలిచినప్పటికీ వాజ్పేయి గారు జనరంజకంగా పరిపాలించినప్పటికీ 2004లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది ఏం చెప్పాలంటాలే అందుకు కారణం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలే వీళ్ళిద్దరూ కూడా రాజీవ్ గాంధీ పిల్లలు కావడంతో అప్పట్లో వీళ్ళిద్దరికి కూడా మంచి క్రేజ్ ఉండేది అంటే వీళ్ళు బయటికి రాలే కదా వీళ్ళు ఎంత మాత్రం మేధావులు జనాలకు తెలియదు ఆమె స్వయమ్మ ప్రియాంక గాంధీ ముక్కంతా కూడా వాళ్ళ నయనమ్మకు ఉండేట్టే ఉన్నది పొడుగ్గా ముక్కుతో ఏం చేస్తారు ముక్కుతో ముక్కు పొడుగ్గా ఉన్నది అంతా వాళ్ళ నయనమ్మ ఉండేట్టే ఉన్నది అని చెప్పేసి ఆమన్న బోగడ్డం ఈయనేమో అబ్బా భలే మేధావంట రాహుల్ గాంధీ అని చెప్పేసి ఈయన గారిని బోగడ్డం ఆ మామూలు కథ లేదు వాళ్ళదైతే దీంతో వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి నమ్మినటువంటి జనాలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకు అత్యధిక స్థానాలు కట్టబెట్టారు కనీసం కాదులే అన్ని సంవత్సరాలు పరిపాలించారు కాదులే వాళ్ళ తాత ఎవరా ఆయన జవహర్ లాల్ నెహ్రూ పువ్వు పెట్టుకొని మనందరినీ ఎరుపులు చేశాడు కదా ఆయన ఏం చేశాడు ఈ ఇందిరాగాంధీ ఏం చేసింది ఈ రాజీవ్ గాంధీ ఏం చేశాడు ఇదంతా కూడా తెలిసి కూడా మళ్ళా చరిత్ర మర్చిపోయి ఎట్టయా వాళ్ళకు ఓట్లు వేసారా వాళ్ళు ఏడ ఉద్ధరిస్తా అనుకున్నారు కాదులే ఇప్పుడు 80స్లో 90స్లో పుట్టిన తెలిసి ఉంటుంది ఏంలే అయ్యే పాత రోడ్లు అయ్యే డొక్కు బస్సులు అయ్యే గుంతల రోడ్లు దీని అమ్మ బతుకంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది అంతా చూసి మళ్ళీ వాళ్ళకి ఎట్ట ఓట్లు వేసారు అది కూడా ఏంది తెలిసిన వరుస పెట్టి 2 సార్లు 2 టర్మ్స్ అనమాట అదే విధంగా ఇక అప్పటి నుంచి మన దేశం అయితే నాశనం కావడం ప్రారంభమైంది ఒక్కొక్కటిగా అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా అవినీతి ఆ 10 సంవత్సరాలలో దాదాపుగా 11 లక్షల కోట్ల విలువైనటువంటి స్కాములు జరిగినాయి ఏదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తే ఏ నుంచి జెడ్ వరకు దీనమ్మ ప్రతి అక్షరంతో కూడా ఒక స్కామ్ అంటే 11 లక్షల కోట్ల ప్రజాధనం ఈ కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయిందన్నమాట ఇక్కడ మీరంతా కూడా నన్ను మాట్లాడవచ్చు నిజంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇన్ని కుంభకోణాలు జరిగితే మరి ఆ తరువాత వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు విచారణ జరిపించలేదు వాళ్ళని ఎందుకు జైల్లో వేయలేదని చెప్పేసి మీరంతా కూడా నన్ను అడగచ్చు ఇక్కడే కొంచెం జాగ్రత్తగా వినండి ఈ కాంగ్రెస్ నాయకులు ఈ స్కామ్లలో వాళ్ళు ఇరుకోవడమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను అలాగే పారిశ్రామికవేత్తలను వ్యాపారవేత్తలను కూడా ఇరికించినారు ఒకవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గనక ఈ కేసులపైన త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయించి వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించినట్లయితే మన దేశం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు అర్థమవుతుందా ఏదా క్యాన్సర్ అనేది ఒకేసారి ఏదో కడుపు నొప్పి తగ్గినట్టు తలనొప్పి తగ్గినట్టు ఒకేసారి నయం కాదు దాన్ని నెమ్మదిగా నయం చేసుకుంటా రావాలా అర్థమవుతుందా దశాబ్దాల పాటు ఒక క్యాన్సర్ మహమ్మారి లాగా ఈ దేశాన్ని పట్టి పీడించింది ఈ కాంగ్రెస్ పార్టీ అర్థమవుతుందా వాళ్ళు దాన్ని ఒకేసారి నయం చేయాలంటే ఏడవుతుంది క్రమేపీ మెల్లగా ఒక్కొక్కటి తగ్గించుకుంటా నయం చేసుకుంటా రావాలా లేకపోతే అంతే పని అయిపోతుంది అందుకని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు ఇకపోతే ఉన్న పెట్టుబడులు కూడా మన దేశం నుంచి వెళ్ళిపోయి అంటే ఒక్కసారిగా వీళ్ళ మీద కనుక యాక్షన్ తీసుకుంటే మామూలుగా ఉండదు అంతా రచ్చ అయిపోయిండు గొడవలు అయిపోయిండు ఎందుకంటే వీళ్ళు ముందుగానే దుర్మార్గమైన పార్టీలు ఏది సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఈ అంతా కూడా మత ఘర్షణలు అన్ని కూడా రేపుందరు రెచ్చగొట్టేసిందరు జనాలంతా కూడా బేబత్స
బీభత్సం అయిపోయిండు, గొడవలన్నీ సృష్టించరు, అంతా కూడా అల్లకల్లోలం అయిపోయిండు, దేశం అనేది స్థిరంగా ఉండేది కాదు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఎట్లా దేశము, కానీ జరిగేటివన్నీ కూడా ఏళ్ళ చాప కింద నీరులాగా మన మోడీ గారు చేసుకుంటానే పోతాను. అర్థమవుతుందా? అందుకనే మన మోడీ గారు ఈ విషయాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. అవినీతి పనులను వదలకుండా, వాళ్ళు మరింత అవినీతికి పాల్పడకుండా ఏదో ఒక రూపంలో వాళ్ళకైతే అడ్డుకట్ట వేస్తారు. కేంద్ర స్థాయిలో అవినీతి జరగకుండా చేయగలుగుతారు. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు అందరికి కూడా ఖచ్చితంగా తెలియాల. ఏమంటారా? అందుకే నేను ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నా. సరే, ఇక అసలు విషయానికి వస్తే, జార్ఖండ్ రాష్ట్రం అనేది ఆదివాసీలు ఎక్కువగా ఉండేటటువంటి రాష్ట్రం. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసీలు అలాగే బీసీలు సరిసమానంగా ఉంటారు. ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరి జనాభా చెప్పాలంటే 70% దాకా ఉంటుంది. ఇక మిగిలిన 30% జనాభా మిగిలిన వాళ్ళు ఉంటారన్నమాట. అయితే ఈ జార్ఖండ్లో గిరిజనులు ఎక్కువగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వైపు నిలబడతారన్నమాట. ఇక ఈ జార్ఖండ్లోని బీసీలు పూర్తిగా బీజేపీ వైపే ఉంటారు. అర్థమవుతుందా? ఇక ముస్లింలు క్రిస్టియన్లు కాంగ్రెస్ కు మద్దతునిస్తూ ఉంటారు. ఏడా జరిగేది అదే. అది జార్ఖండ్ గురించి పూర్తి రాజకీయ ముఖ చిత్రం. అయితే ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అనేది ఒక అవినీతి పార్టీ. అర్థమవుతుందా? దీని నాయకుడు వచ్చేసి హేమంత్ సోరెన్. ఇక ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అనేది సహజంగానే ఇండి కూటమిలో కలిసి పనిచేస్తుంది. ఒకే జాతి పక్షులు ఒకే గూటిలో చేరినట్టు ఈ రెండు అవినీతి పార్టీలు కూడా ఒకే కూటమిలో ఉన్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జార్ఖండ్లో ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసినాయి. అయితే ఈ హేమంత్ సోరెన్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీ పార్టీల మాయలో పడిపోయి తన జాతి యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయినాడు. ఈ జిహాదీగాళ్ళు జార్ఖండ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ లవ్ జిహాద్కు అదేవిధంగా ల్యాండ్ జిహాద్కు పాల్పడతా ఉన్నప్పటికీ కూడా కేవలం అధికారం కోసం ఈ హేమంత్ సోరెన్ చూసి చూడనట్టు అట్టే సైలెంట్గా ఉండిపోయినాడు. సరే, మొన్న ఈ మధ్యన బీహార్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ బీహార్ ఎన్నికల సందర్భంగా ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకు కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీ పార్టీలు కలిసి నమ్మక ద్రోహం చేసినాయి. దీని గురించి మనం ఆ టైంలో చెప్పుకున్నాం. సీట్లు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. ఎవరు? ఈ ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ పార్టీ. ఎవరికి? ఈ జేఎంఎం పార్టీకు. దీంతో హేమంత్ సోరెన్ లో ఒక ఆలోచన అయితే మొదలైంది. నేను ఇన్నాళ్ళు కూడా వీళ్ళ మాయ మాటలు నమ్మి నా సొంత జాతికే మోసం చేసిన, వాళ్ళను మత మార్పిడుల వైపుగా ప్రోత్సహించిన, నేను పెద్ద తప్పు చేసిన అని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఈ హేమంత్ సోరెన్ వారం రోజుల కిందట ఢిల్లీలో బీజేపీకు చెందినటువంటి ఒక అత్యున్నతమైన నాయకుడితో సమావేశం అయినాడంట. ఇక బీజేపీ కూడా ఈ లవ్ జిహాద్కు అలాగే ల్యాండ్ జిహాద్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండడం, పైగా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉండడంతో ఇక హేమంత్ సోరెన్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరడానికి రెడీ అయిపోయినాడు. కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ పార్టీల దరిద్రాలను వదిలించుకొని కొత్త రాజకీయ జీవితం ప్రారంభించాలని చెప్పేసి ఈ హేమంత్ సోరెన్ అయితే కోరుకుంటున్నాడంట. అయితే అందుకు బీజేపీ కూడా అంగీకారంగానే ఉండాలి. కానీ ఈ హేమంత్ సోరెన్ అనేవాడు ఇంతకు ముందు అవినీతి చేసి జైలు కూడా పోయొచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు మారిన మనిషి అయ్యుండొచ్చు, కానీ అతని పైన ఉన్నటువంటి ఆ పేరు అయితే చెరిగిపోదు కదా. చేసిన తప్పులైతే ఆ యాడికి పోవు. అందుకనే బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తాను. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ మన హిందూ శక్తులన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలన్నది మన బీజేపీ అధిష్టానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వీడు ఆల్రెడీ తప్పులు చేశాడు, వాళ్ళతో కలిసి తప్పుడు తిరుగుడు తిరిగినాడు, ఎన్నో దారుణమైన విషయాలను చూసి చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళు కొంచెం మార్పు మొదలవుతుంది. తప్పుకైతే శిక్ష పడాలి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మళ్ళీ మనం కూడా దూరం పెట్టామనుకో వాడు ఇంకొక రకంగా తయారైపోతాడు. కాబట్టి ఓడిని మెల్లగా మన దారిలోకి తెచ్చుకొని అక్కడ ఎవరైతే మన హిందూ బంధువులు ఉండారో వాళ్లకు మరింత అన్యాయం జరగకుండా వాళ్ళనైతే జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా. ఇప్పటికే ఎవరికైతే అన్యాయం జరిగి ఉంటుందో వాళ్లకు న్యాయం జరిగే దిశగా మనమైతే అడుగులేయాలా. అర్థమవుతుందా? ఆ విధంగా చర్యలు అయితే తీసుకోవాలా. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా బీజేపీ అయితే అడుగులేస్తుంది. మన హిందూ నాయకులు మారినట్టయితే వాళ్ళందరినీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి మన హిందూ సమాజాన్ని శక్తివంతంగా తయారు చేసి ముందుకు నడిపించాలనేది మన బీజేపీ అధిష్టానం యొక్క ఆలోచన. అర్థమైందా? ఇప్పుడు ఈ హేమంత్ సోరెన్ కూడా అందుకు అంగీకారంగానే ఉన్నాడు. బీజేపీ చెప్పినట్టు నడుచుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇకపైన అవినీతి చేయనని కూడా ప్రమాణం చేసినాడంట. అంటే ముందు చేసిన దానికి అదేదో వదిలేస్తారని కాదు, చెప్పా కదా, దాని పని అయితే అది జరుగుతుంది. అదేం ఊరికే వదిలిపెట్టేదే ఉండదు. అందుకే ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఒక్కసారి గనక బీజేపీ ఎస్ అంటే చాలు,
చిటికేస్తే చాలు రేపు ఈ పాటికి జార్ఖండ్లో ఈ ఇండి కూటమి ప్రభుత్వం కూలిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక ఏం జరగబోతాదో మరో 2 రోజుల పాటు ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉండాలి. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుంది, మన బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా 2 రోజులు అయితే కానీ తెలియదు. ఏమంటారా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా విషయంలో, అలాగే ఈ హేమంత్ సోరెన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.